గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించింది. చాలా వరకు చెట్లను పంపిణీ చేసింది. ముఖ్యంగా కేసీఆర్ కొడుకు వరుసైనటువంటి జోగినపల్లి సంతోష్ రావు చాలా మంది సెలబ్రిటీస్తో, ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన అగ్ర హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, నటీనటులతో చాలా వరకు చెట్లను హరితహారంలో భాగంగా చాలా చెట్లను నాటించారు. ప్రభాస్ దగ్గర నుంచి ప్రతి ఒక్క సెలబ్రిటీ యొక్క చెట్లను నాటడం జరిగింది. సో ఆయన నాటించిన చెట్లలో కొన్ని కోట్ల చెట్లు ఇప్పటి వరకు నాటడం జరిగింది. దానికి సంబంధించిన రికార్డు కూడా ఆయన ఒకటి సృష్టించారు. కానీ ఆయన నాటిన చెట్లు దాదాపు కొన్ని కోట్ల చెట్లు కోనోకార్పస్ మొక్కలు నాటించాడు. ఆ కోనోకార్పస్ మొక్కలకు సంబంధించి ఆ మొక్కలు ఆక్సిజన్ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాయి. ఆ గాలులు పీల్చుకున్న మనుషులందరూ అస్వస్థతకు గురవుతారు. అవి విషపు గాలులు. ఆ కోనోకార్పస్ చెట్టు పైన ఏ పక్షి కూడా వాళ్ళది. అలాంటి విషపూరితమైనటువంటి చెట్లను తీయించేయాలని చెప్పేసి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. ఒకసారి వార్త చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోనోకార్పస్ మొక్కలను తొలగించాలని ప్రభుత్వానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. గత ప్రభుత్వం హయాంలో హరితహారంలో భాగంగా కోనోకార్పస్ మొక్కలను పెంచాలని పేర్కొన్నారు. వాటి వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పితే మేలు జరిగే పరిస్థితి లేదన్నారు. కనీసం వాటిపైన పిట్టలు సైతం వాళ్ళవని అన్నారు. ఈ మొక్కలు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ 4 లేన్ రహదారుల మధ్య డివైడర్లలో ఈ మొక్కలను నాటారని తెలిపారు. ముఖ్యంగా చాలా వరకు కూడా చూసుకుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్లే రూట్లో కానీ జాతీయ హైవేల పైన ఈ మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కలు ఏంటంటే రోడ్డుకి డివైడరే కాకుండా అటుపక్క ఇటుపక్క కూడా ఈ మొక్కలు నాటినప్పుడు ఏమవుతుందంటే ఈ మొక్కలకు వాటర్ పోయకపోయినా, దాని బాగోగులు చూడకపోయినా ఆ మొక్కను అక్కడ నాటితే చాలు. నీళ్లు పోయకపోయినా ఏం పోయకపోయినా ఆ మొక్క పెరుగుతూనే ఉంటుంది. సో ఈజీగా పెరిగే మొక్క. ఒకవేళ మొక్కలు చాలా వరకు వాటర్ పోయడం మర్చిపోయినా, వాటర్ పోయకపోయినా అవి చచ్చిపోతాయి. సో ఈ కోనోకార్పస్ మొక్కకు వాటర్ అవసరం లేదు. సో 4 లేన్ రహదారుల మధ్యలో డివైడర్లలో ఈ మొక్కలను నాటారని తెలిపారు. వెంటనే వాటిని తొలగించేలా ఏర్పాటు చేయాలన్నారు. కాగా బీఆర్ఎస్ సభ్యుడు వేముల ప్రశాంత్ రెడ్డి పదుల విషయమే మాట్లాడుతూ హరితహారం అంశంపై వివరించే ప్రయత్నం చేస్తుండగా స్పీకర్ స్పందిస్తూ వ్యాఖ్య చేశారు. అసెంబ్లీలతో బాగానే కౌంటర్లు ఇస్తున్నారు. హరితహారం మేము ఇలా చేసాం అలా చేసినాం అంటే దీనికి సంబంధించి మీరు చేసింది ఏంది అని చెప్పి ఈ కోనోకార్పస్ విషయాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. రీసెంట్గా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ అందరూ అంటున్నారు ఉప ఎన్నికలు వస్తున్నారు. ఎట్లా వస్తాయి ఉప ఎన్నికలు? గతంలో అధికారంలో ఉంది మీరు, చాలామంది ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకున్నారు. ఉప ఎన్నికలు వచ్చినాయా? రాలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు జాయిన్ అయినారు అంటున్నారు, కొంతమంది మేము కాలేదు అంటున్నారు. ఇప్పుడు ఎట్లా వస్తాయి ఉప ఎన్నికలు? గతంలో ఉన్న రాజ్యాంగం ఇప్పుడున్న రాజ్యాంగం సేమే కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే అప్పటి నుంచి ఇప్పుడు మారలే కదా. 2014 తర్వాత ఇప్పటి వరకు ఏం మారలే కదా. సో ఎట్లా ఉప ఎన్నికలు వస్తాయి? ఒక ఆయన అయితే రెడీ అయ్యిండు, ప్రచారం చేసుకుంటుండు పాపం అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఉప ఎన్నికలు వచ్చే అవసరం లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆయన స్పష్టం చేయడం జరిగింది.